కనుకనేమి దేవుడా దేవుడా దేవుడో ఈ మంత్రి పదవి నాకు రాకున్నా బాగుండునేమో, ఈ మంత్రి పదవి రాకున్నా నాకు పానం నిమ్మతంగా ఉండునేమో, ఈ మంత్రి పదవి రాకున్నా నాకు తిన్న బుక్కెడు బువ్వ పెయికి పట్టునేమో. ఇవాళ ఈ మంత్రి పదవి వచ్చినాక కాళ్ళ గిరికలు కట్టుకొని గిర్రా 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 ఎంత తిరిగినా ఏం తిరిగినా పానమైతే కుదార్థమైతే లేదురా దేవుడు. ఇక మరి ఊరికనా నాకు ఈ మంత్రి పదవి వచ్చే నా అదృష్టమా నా దురదృష్టమా, నేను మరి కంపలా అడుగేస్తున్నా దేవుడా అని ఒకటే నీ దండం పెడితే కార్యక్రమం మారుతున్నాడ మంత్రి వాకిటి శ్రీహరి. ఓ ఇది ఎక్కడికి కదరు మంత్రి పదవి రానోళ్ళు నాకు బుగ్గకారు రాదాయే, నాకు బుగ్గకారు రాదాయే, నేను మంత్రిని కానైతి అని ఓ దిక్కుంగా వాళ్ళు తనలాడుతుంటే ఒడ్డున వాడు శాప పిల్ల లెక్క. అరే వాకిటి శ్రీహరి ఏంది గిట్ట మాట్లాడే, దురదృష్టమో అదృష్టమో ఏంది గందరగోళం అంటే ఇక మరి అందులో మొత్తం ఇట్లా ఉన్నాయట సిక్కులు. ఇగో ఇట్లా పశుసంవర్ధక శాఖలో ముఖ్యంగా ఇట్లా సిక్కులు బిర్రగా శిబితీగ లెక్క అల్లుకొని ఉన్నాయట. ఇక వాటిని ఎట్లా చేయొద్దు ఏం చేయొద్దు. ఇక ముఖ్యంగా అందులో గొర్రెల స్కామ్ అని ఒక కథ జరిగే కదా. ఇక అందులో ఈ గొర్రె అటుపోను మళ్ళీ అదే గొర్రె ఇటు రాను, ఈ గొర్రె అటుపోను అదే గొర్రె ఇటు రాను. ఇక ఇలా అంతా గోల్మాల వ్యవహారం జరిగింది. దీన్ని ముట్టుకుందామంటే వామ్ము కంప ఏడ మీద పడుతుందో, ఈ పరికంప ఏడ తట్టుకుంటుందో, ఏడ గుచ్చుకుంటుందో, ఏడ ఆ కొంచెం బట్టి గుంచుతుందో అని ఇక ఈ రకంగా భయపడుతుండట. ఏంది గదరగోళము, నేను పుసుక్కున్న మంత్రిని అయితేనేవరా, మంత్రిని కాకపోయి ఉన్నా నాకు తిన్న బుక్కడి బువ్వ పేకి పట్టు అని ఇప్పుడు కుడిదిర పడ్డ ఏలుకోలే తనలాడుతుండట నువ్వు వాకిటి శ్రీహరి. ఇక ఆయన కథ అట్ట ఉంటే